రేపు పార్లమెంట్ ముందుకు ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. అమరావతి చట్టబద్ధతపై ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. రేపు పార్లమెంట్ ముందుకు ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు రాబోతుంది. అమరావతి చట్టబద్ధతపై ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతుంది. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, అమరావతి చట్టబద్ధత బిల్లుకు సంబంధించి రేపు పార్లమెంట్ లో ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అమరావతిని శాశ్వతం చేస్తూ దానికి చట్టబద్ధమైనటువంటి అధికారాన్ని కట్టబెట్టాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ద్వారా తీర్మానం ఆమోదించింది. విభజన చట్టం సెక్షన్ 5 ను సవరించాలని కోరుతూ ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసింది. సిఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతాలకు కూడా రాజధాని పరిధి వర్తింపచేసేలా చట్ట సవరణ కోరుతూ తీర్మానించింది. అమరావతి రాజధానిగా చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీ చేసినటువంటి తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ లోక్సభ స్పీకర్ కు పంపించడం జరిగింది. ఇక హోంమంత్రి అమిత్ షాకి కూడా తీర్మాన కాపీని పంపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం రేపు దీనిని పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. చట్టబద్ధత బిల్లును, అమరావతి చట్టబద్ధత బిల్లు ఏదైతే ఉందో అది రేపు పార్లమెంట్ కు ముందుకు రాబోతోంది. చట్టబద్ధత పైన ఏపీ అసెంబ్లీ ఏదైతే తీర్మానం చేసిందో దానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతోంది. అయితే దీనికి సంబంధించి బిల్లుకి సంబంధించి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు కేంద్రం నుంచి వచ్చాయి. అలాగే ఈ బిల్లు పైన కొంత వైసీపీ కూడా అది రాద్ధాంతం చేస్తున్న పరిస్థితి. చట్టబద్ధత తీర్మానం పైన వైసీపీ స్టాండ్ ఏంటి అనే దానిపైన ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తోంది. అయితే అటు ఈ తీర్మానానికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా వైసీపీ పైన తీవ్ర విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే కొందరు జనాల్లో ఆసక్తి చర్చకు వస్తున్నట్టుగా చెప్పుకోవాలి. అమరావతి రాజధాని అంశం పైన ప్రస్తుతం అలా రాజధాని, శాశ్వత రాజధాని అనేది లేకపోవడం వల్లే గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి చాలా వరకు ఏవైతే వచ్చినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనిని పరిగణలోకి తీసుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ఉండాలి అనేది కూటమి నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు ఏదైతే కేంద్ర మంత్రివర్గంలో దీనికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర పడిన తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. సుధా, కాంతి, అయితే ఇప్పటికే అమరావతి చట్టబద్ధతకి సంబంధించి ఏపీ అసెంబ్లీలో తీర్మానం ఓకే అయిపోయింది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ కి సంబంధించి ప్రవేశపెట్టబోతుంది. మరి ఈ బిల్లుకి సంబంధించి కేంద్రం ఎటువంటి ఆదేశాలను ఇచ్చింది? ఏపీ అసెంబ్లీ ఆమోదించిన అమరావతి చట్టబద్ధత తీర్మానం ప్రస్తుతం కేంద్రం చేతుల్లో ఉంది. ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చకు వచ్చి ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇక చివరి రోజు అమరావతి బిల్లు పార్లమెంట్ కు ముందుకు వస్తుందనే చర్చ అయితే నడుస్తా ఉంది. ఇక చట్టబద్ధత ఏదైతే ఉందో చట్టబద్ధత అనేది రావడం వల్ల ఏ ప్రభుత్వం వచ్చినా, ప్రభుత్వాలు మారినా రాజధానిని మార్చడము, అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ చేయడము, ఇటువంటివన్నీ కూడా జరగకుండా రాష్ట్ర రాజధాని అభివృద్ధి జరుగుతుందని ఏదైతే అంటున్నాయో దానికి సంబంధించి కొంత రాజధాని వ్యవహారానికి ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి అన్నిటికీ సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బిల్లును కేంద్రానికి పంపించడం జరిగింది. రేపు కేంద్ర మంత్రివర్గం దీనికి సంబంధించినటువంటి భేటీ తర్వాత కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత పార్లమెంట్ లో దీనిని ప్రవేశపెడతారు. రైట్ కాంతి, థ్యాంక్ యూ.